పుస్తకాలు దాంట్లో ఉన్నాయి. 25 సంవత్సరాలుగా నా యొక్క అనుభవాలన్నీ దాంట్లో ఎక్కించుకున్నాను. అవన్నీ పోయాయి. నాకు ఒక్కసారిగా బాధ అనిపించి నాకు తెలిసినటువంటి కొంతమందికి ఫోన్ చేశాను. ఈ ఊర్లో ఒక ఆంటీ ఉంటారు, ఆవిడతో నేను ఎప్పుడు ప్రార్థన చేయించుకుంటాను, మురళీనగర్లో ఉంటారు, సుందర్లీల ఆంటీ అని. ఆవిడకి ఫోన్ చేశాను. హైదరాబాద్లో మోజెస్ గారు అని ఉంటారు, ఆయనకి ఫోన్ చేశాను. రవి విన్సెంట్ అనే ఒక ఆయన ఉంటాడు, విజయనగరంలో ఉద్యోగం చేస్తాడు, విశాఖపట్నంలో ఉంటాడు, ఆయనకి ఫోన్ చేశాను. ప్రార్థనలు చేశారు, అందరూ ప్రార్థన చేసి మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పారు. నేను ఇక లాభం లేదని మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవా, ఎందుకు ప్రభా ఇట్లా పోయింది, నేనేమన్నా పొరపాటు చేశానా అని నా జీవితాన్ని పరిశీలన చేసుకోవడం మొదలు పెట్టాను. దేవుడు కొద్దిసేపు నాకు నా మనసులో ఒక చిన్న తలంపిచ్చాడు. నేను తప్పు చేశాననే విషయం అర్థమైంది. నేను చేసిన తప్పు ఏంటో తెలుసా? చాలా సందర్భాల్లో వాక్యం బోధించాలంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయటం అనేది తక్కువైపోతుంది. వాక్యం బోధించాలంటే ల్యాప్టాప్లోకి వెళ్ళటం, సిద్ధపడిన వాక్యాలు ఉండటం, దాన్ని అటు ఇటు చేయటం, వాక్యం బోధించేయటం. వాక్చాతుర్యం ఉంది కదా, నడిచిపోతుంది. దేవుడు నాతో చెప్పింది ఏంటి తెలుసా? నువ్వు నన్ను మర్చిపోయావు, నువ్వు ఆధారపడుతుంది నా మీద కాదు, ల్యాప్టాప్ మీద, అందుకే దాన్ని తీసా, నీకు బుద్ధి రావాలని అని అంటే కొద్దిసేపు నాకు అర్థమయ్యి ప్రభువుని క్షమించమని అడిగాను. క్షమించు ప్రభు అని అంటే హోసియా గ్రంథం 6వ అధ్యాయం నా మనసులో వినబడతా ఉంది. ఏంటా అని తీసి చూసా, అక్కడ నాకు వచనం కంటికి కనబడింది. 2 సంవత్సరాల కష్టాలు శ్రమలు, ఆ తర్వాత నీకు పూర్తి సంతోషం అనేసి. అంటే 2 సంవత్సరాల దాకా ల్యాప్టాప్ ఉండదా ప్రభా, చచ్చిపోతాను ప్రభా అని అనుకుంటా ఉన్నాను. ఈలోగా సుందర్లీల అంటే మళ్ళీ ఫోన్ చేశారు. అయ్యా, ప్రార్థన చేశాను, దేవుడు 2 రోజుల తర్వాత ఇస్తాడంటాను. ఓహో, 2 అంటే అదే అర్థం అని అనుకున్నా. మోసెస్ గారు మళ్ళీ ఫోన్ చేశారు. ఆయన కూడా అన్నాడు, మీరు ఏం వెతకక్కర్లేదు బ్రదర్, 2 రోజుల తర్వాత ల్యాప్టాప్ని వాళ్ళే పెట్టేసి వెళ్ళిపోతారు అని అన్నాడు. నేను కూడా ప్రార్థన చేశాను, ధైర్యం వచ్చింది. తెల్లారుజాము 4:30 అయిపోయింది. అప్పటికే పాస్టర్ గారి పైకి కప్పు సాసరు కాఫీ పట్టుకొని వచ్చారు. అయ్యగారు, కాఫీ తాగండి, పాస్టర్ గారు చాలా మందికి ఫోన్ చేశారు, ఒక 70 మంది దాకా వచ్చారు, మనం కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదామా ల్యాప్టాప్ కోసం అని అంటే గబగబా కాఫీ తాగేసి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, నేను పడుకుంటాను అని అన్నా. ఆమెకి ఇలాగే చూస్తా ఉంది, ఈడెక్కడ పెచ్చోడ్రా, ఈ ల్యాప్టాప్ పోయిందని పాస్టర్ గారు హడావిడి చేసి అందరినీ పిలిస్తే ఈడేమో పడుకుంటానంటాడు, మేమేం ప్రార్థన చేయాలా? ఆమె బయటకు అనలేక లోన కొనుక్కొని వెళ్ళిపోయింది. నేను దుప్పటి కప్పుకొని పడుకొని పోయాను. 7:15 7:30 మళ్ళీ వచ్చింది. దబదబా తలుపు కొట్టి ఇదిగోండి కాఫీ అని అన్నది. తర్వాత చెప్పింది, దబదబా తలుపు కొట్టి కాఫీ ఎందుకు ఇచ్చిందో తెలుసా? నా నిద్ర చెడగొట్టడానికంట. వీడి గొరక పెట్టుకొని నిద్రపోతున్నాడు, వీడి ల్యాప్టాప్ కోసం మేము కింద మీద పడి ప్రార్థన చేస్తున్నాం ఏడుస్తూ. ఇది ఎక్కడ తలనొప్పని ఆవిడ అడిగింది. బ్రదర్, మీరు ఎలా పడుకుంటున్నారంటే, సిస్టర్ ఒక మాట చెప్తాను, దేవుడు 2 రోజుల తర్వాత ఇస్తానన్నాడు, 3వ రోజు వస్తుంది. బ్రదర్, ఇక్కడ సిఐకి మీరు బాగా తెలుసంట, మీ మెసేజ్లు వాట్సాప్లో వింటాడంట, ఎల్లు కలుద్దాం అంటే, కలుద్దాం కానీ ఏం ప్రయత్నాలు చేయక్కర్లేదు అని అంటే, ఆ సిఐ నన్ను చూసి చాలా కాలంగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను బ్రదర్, మా ఆఫీస్కే మీరు వచ్చేసారని సెల్ఫీ తీసుకుంటాడు ఆ టైంలో. ఎక్కడ తలనొప్పిరా అనుకుంటా కూర్చొని, కాఫీ తాగండి బ్రదర్, ఏం బాధరా, ల్యాప్టాప్ నేను తెప్పించేస్తా, ఈ ఊర్లో ఉన్న ప్రతి వాడిని ఎరగబాతే వచ్చేస్తుందని ఒక 20 మందిని కొట్టాడు ఆయన. ఎవడో నాకు తెలియదు అంటాడే. అర్థమైందా? నేనంటాను, సార్ ఏమొద్దు సార్, 2 రోజుల తర్వాత దేవుడు ఇస్తాడంట. ఒక రోజంతా బలవంతంగా ఆపేశాడు. ఇక నా వల్ల కాదనేసి నేను ఇంకా వెళ్ళిపోయాను. నేను ఉన్నాను సార్, నేను వెళ్ళిపోతాను అని అన్నా. 2వ రోజు రాత్రి నర్సాపురం దగ్గర రుస్తుంబాద్ అని అక్కడ మాట్లాడాలి. సరే, వాక్యం బోధించడానికి వెళ్ళి చెప్పాను, నా ల్యాప్టాప్ 2 రోజుల క్రితం పోయింది, దేవుడు నాకు మాట ఇచ్చాడు, నేను చాలా ధైర్యంగా ఈ మాట చెప్తున్నాను. ఏమని తెలుసా? రేపు నేను వాక్యం చెప్పడానికి వచ్చేటప్పటికి ల్యాప్టాప్ నా దగ్గర ఉంటుంది, దేవుడు ఇస్తానన్నాడు, నాకు తెలుసు అది దేవుడు ఇస్తాడు అని ముందు రోజు పబ్లిక్గా వాక్యం చెప్పేశాను. ఇదే విధంగా లైవ్ వెళ్తా ఉంది, అప్పుడు కూడా వాక్యం చెప్పేశాను, అయిపోయింది. తర్వాత రోజు పొద్దున్న 5:15 గంటలకి ఫోన్ మోగింది. పాస్టర్ గారు ఏంటనంటే, బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, వెనకాల బాత్రూమ్ దగ్గర మీ ల్యాప్టాప్ పెట్టేసి వెళ్ళిపోయారండి. దేవుడు మాట ఇస్తే వెనక్కి వెళ్ళేవాడు కాదు. ప్రార్థన చేసినప్పుడు జవాబు ఎప్పుడో రావచ్చు, కానీ భరోసా వెంటనే వస్తుంది. జవాబు ఎప్పుడో రావచ్చు, భరోసా వెంటనే వచ్చేస్తుంది.
నువ్వు అనుభవించేది ఎప్పుడో రావచ్చు, కానీ హృదయంలో అనుభూతి వెంటనే కలుగుద్ది. ప్రార్థనలోంచి లేచేటప్పుడు భారం పోయి లేవాలి, ప్రార్థనలోంచి లేచేటప్పుడు భయం పోయి లేవాలి, ప్రార్థన నుంచి లేచేటప్పుడు ఒక జవాబు పొందానన్నటువంటి అనుభూతితో లేవాలి. అలా జరగకపోతే నీ ప్రార్థన సఫలీకృతం కాదు, నీ ప్రార్థన సరి అయింది కాదు. అనుభూతి పొందేదాకా, జవాబు పొందేదాకా, బడలికపోయేదాకా, భారం పోయేదాకా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. రూతు బోయజ్ని అడిగింది, అన్నాడు, వెంటనే జవాబు ఇచ్చాడు, నీకేం టెన్షన్ లేదు, ఇంకోడున్నాడు, వాడు చేసుకోకపోతే నేను చేసుకుంటాను. మాట వెంటనే వచ్చింది. కానీ పెళ్లి 2-3 రోజుల తర్వాత జరిగింది, అది తర్వాత విషయం. కానీ మాట వెంటనే వస్తుంది. ఈ రాత్రి అలాంటి ప్రార్థన మీకు చేయడం ఇష్టమేనా? ఈ రాత్రి నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకి వెంటనే జవాబు దేవుడి దగ్గర నుంచి రావాలి, ఒక భరోసా నీకు దొరకాలి అనే ఆశ ఉందా? ఓ చిన్న సంఘటన చెప్పి నేను ముగిచ్చేస్తాను. కెన్యా దేశంలో జరిగింది అని నేను చదివాను, గూగుల్ చేస్తే కూడా నిజం అన్నారు. హెలెన్ రొజారియో అనే ఒక డాక్టర్ ఉండేది. ఆమె ఇంగ్లాండ్ దేశం నుంచి కెన్యాకు వెళ్ళింది. ఆమె ఒక మారుమూల ప్రాంతంలో, అడవి లాంటి ప్రాంతంలో ఒక ఆసుపత్రి కట్టించి ఆమె పనిచేస్తూ ఉంది. ఒకరోజు రాత్రి ఒక పురిటి నొప్పులతో ఒక అమ్మాయి వచ్చింది. ఆమెకు ఆ పురిటి విషయంలో సహాయం చేస్తే ఒక బాబు పుట్టాడు. కానీ ఆ యొక్క తర్జన భర్జనలో తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోతే ఈ బాబుకి, సార్ మీరు కూర్చోండి సార్, తల్లి చచ్చిపోతే ఆ బాబు పూర్తిగా ఇంకా అవ్వలేదు, ఇంక్యుబేటర్లో పెట్టాలన్నమాట. కరెంటు లేని ఆ ప్రాంతంలో ఇంక్యుబేటర్ పనిచేయదు. కానీ ఒక పద్ధతి ఉంది, ఏంటనంటే రబ్బర్ ట్యూబ్ అని ఉంటుంది. ఆ రబ్బర్ ట్యూబ్ లో వేడి నీళ్లు పోసి ఆ వేడి నీళ్లు ఇలా దగ్గర కాపడం లాగా పెడితే కావాల్సినటువంటి ఉష్ణోగ్రత వస్తుంది అనమాట. అయితే ఆ రబ్బర్ ట్యూబ్ లో వేడి నీళ్లు పోస్తా ఉంటే ట్యూబ్ పగిలిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. కానీ తెలివైంది ఆ డాక్టర్ అమ్మ. ఏం చేసిందంటే చలిమంట వేయించి పక్కన ఒక నర్సును పడుకోమని చెప్పి నర్సు మీద ఈ బాబును పడుకోబెట్టింది. కాబట్టి ఈ నర్సు నుంచి వేడి వెళ్తా ఉంది. రాత్రి గడిచిపోయింది. పొద్దున 9 గంటలకు అంటది, ఈ బాబు బతుకుండాలంటే 3 గంటల లోపల మనకి వేడి నీళ్లు పోసుకునే ట్యూబ్ రావాలి. ఒకవేళ కనుక రాకపోతే కనుక ఈ బాబు బతకడు. ఇలా చెప్తుందో లేదో ఇంకో నర్సు వచ్చి, మేడం గారు ఇంకో సమస్య కూడా ఉంది. ఏంటమ్మా అంటే, ఈ బాబుకి ఒక 4 ఏళ్ళ అక్క ఉంది, మా అమ్మేది అని ఏడుస్తుంది. ఆ పాప గురించి కూడా మనం ఏదో ఆలోచించాలి. అబ్బా 2 తలనొప్పులా అనుకుంటూ వెళ్ళిపోయింది. 40 మంది పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గర, అనాథులు లాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పిల్లలు మీరు ప్రార్థన చేస్తే దేవుడు బాగింటాడు, ఈ 2 విషయాల కోసం ప్రార్థన చేయరా అని చెప్పింది డాక్టర్ అమ్మ. మిరండా అని ఓ 10 ఏళ్ల పాప ఉంటుంది. ఆ పాప అన్నది, నేను స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేస్తాను. సరే రా అన్నది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత, డాక్టర్ గారు మీకు ఎన్ని గంటలకల్లా వేడి ట్యూబ్ కావాలి అని అంటే, డాక్టర్ అమ్మ ఇదేదో పెద్ద ఆఫీసర్ లాగా అలా అడుగుతుందని 3 గంటలకి తలపైకి ఎత్తి, ఏసయ్య విన్నావు కదా, 2:45 కల్లా వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ కావాలి, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, 2:45కి అందరూ ఆమె చెప్పండి అంటే చెప్పేసి. తర్వాత ఏసయ్య మరి వాళ్ళ అక్కకి ఆడుకోవడానికి ఒక బార్బీ బొమ్మ కావాలి 2:45 కల్లా, 2 వచ్చాయి, అందరూ ఆమె చెప్పేసేసారు. అయిపోయింది. డాక్టర్ మాత్రం ఇలాగే చూస్తుంది, నువ్వు ఆమె చెప్పావా అని అంటే, ఇప్పుడు టైము 12:30 అయింది, 2:45కి ఎలా వస్తుంది, ప్రత్యేక విమానం వేస్తే కూడా రాదు, అవన్నీ నాకు అనవసరం, ఆమెన్ చెప్పు అని అంటే, ఈ పాప బాధపడుతుందని ఆమెన్ అని చెప్పి చిరాకు పడి వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. 2:30 అయింది. ఈమె క్లినిక్ లో డాక్టర్ అమ్మ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక ఆమె పరిగెట్టుకుంటా వచ్చి, మేడం మీ ఇంటి బయట ఎవరో పెద్ద అట్ట పెట్టి పట్టుకొని ఉన్నారు, మీరు రావాలంట అని అంటే, ఇలా తొంగి కిటికీలో చూస్తే అట్ట పెట్టి కనబడింది. ఒక ఆయన ఉన్నాడు. ఈ మంటది, నేను వెళ్తాను కానీ ఇంటికి, ఆ పిల్లలను పట్టరండి అని అంటే వచ్చేసారు. పిల్లలంతా బిలబిల చుట్టూ మూగేశారు. ఈమె ఆ డబ్బా తీసుకొని, ఒక కత్తి తీసుకొని డబ్బాని ఇలా కోసి చెయ్యి ఇలా లోన పెట్టి బయటికి లాగితే మొట్టమొదట బయటకు వచ్చింది రబ్బర్ ట్యూబ్. అయితే టైం చూసింది, కరెక్ట్ గా 2:45. ఇక పిల్లలందరూ చప్పట్లు కొట్టేశారు. కానీ మిరాండా మాత్రం ఇలాగే ఉంది. ఇలా చూసి, 2:45కి రబ్బర్ ట్యూబ్ వచ్చింది కదా, నువ్వేంటి అంత సీరియస్గా ఉన్నావు, నేను 2 అడిగా, బార్బీ బొమ్మ అడిగాను కదా అని అన్నది. అంటే డాక్టర్ అమ్మ చిరాకు పడి, బార్బీ బొమ్మ పెద్ద విషయం ఉంది, లోన చెయ్యి పెట్టి ఇలా తీసింది.
బార్బీ బొమ్మ వచ్చింది, టైం చూసింది 2:45. ఈ అమ్మాయి చప్పట్లు కొట్టుకుంటా వెళ్ళిపోయింది. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఎవరో తెలుసా? డాక్టర్ అమ్మ. ఆమెకు అర్థం కాంది ఏంటి తెలుసా? నాకు తెలుసు, ఈ అమ్మాయి ప్రార్థన చేసింది 12:30కి, 2:45కి కావాలండి, 2:45కి నా చేతుల్లోకి వచ్చింది. ఎలాగొచ్చింది అసలు? దేవుడు ఎలా చేస్తాడు అసలు? దేవుడు దీన్ని చేయడానికి కారణం ఏంటి? ఆకాశంలోంచి ఏమన్నా పడగొట్టేశాడా 12:30కి అని డబ్బా వెనక్కి తిప్పి చూసిందంట. చూస్తే ఆ డబ్బాని ఇంగ్లాండ్ దేశంలో బ్రిస్టల్ అనే ప్రాంతం నుంచి పంపించారు. ఎప్పుడు దీన్ని పంపించారు అని చూస్తే 7 నెలల క్రితం ఉన్న డేట్ ఉంది. 7 నెలల క్రితం దాన్ని పోస్ట్ చేశారు. ఆ రోజు ఆ డాక్టర్ అమ్మకి అర్థమైంది ఏంటి తెలుసా? ఈ రోజు నేనేం ప్రార్థన చేశానో 7 నెలల క్రితం దేవుడు దాన్ని పోస్ట్ చేశాడు. ఈ రోజు నేను ఏం అడుగుతున్నాను 7 నెలల క్రితం దేవుడు దాన్ని పోస్ట్ చేశాడు. 7 నెలల క్రితం. ఈ రాత్రి నీ అవసరత ఏంటో, ఈ రాత్రి నీ కోరిక ఏంటో, ఈ రాత్రి నీకేదైతే ఇవ్వాలనుకుంటున్నాడో దేవుడు ఎప్పుడో పంపించేశాడు. అది ఎందుకు నువ్వు నీ చేతుల్లోకి తెచ్చుకోవట్లేదో తెలుసా? అడగాల్సిన రీతిలో అడగలేదు కాబట్టి, దాన్ని పొందాల్సిన విధంలో పొందలేదు కాబట్టి ఈ రాత్రి దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభా నా ప్రార్థనా జీవితం సరి అయింది కాదు, అందుకే నువ్వు ఇచ్చేది కూడా నేను పొందలేకపోతున్నాను, నువ్వు అనుగ్రహించేది కూడా నేను పొందలేకపోతున్నాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నా అవసరతను తీర్చు ప్రభా అని ఈ రాత్రి మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారా? ఒకసారి తలంచండి, కళ్ళు మూసుకోండి. మన జీవితంలో ఒకసారి ఈ విధంగా ప్రార్థన చేద్దాం.